వీళ్ళు 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అంత ఇబ్బంది లేకపోవచ్చు, అంటే బయటికి చెప్పుకోకపోవచ్చు, కానీ చాలా ఇబ్బంది అంటే ఉంటది కానీ చెప్పుకోలేం బయట. ఎవరికైనా మేము చేసి కానే ఇస్తారు ఆ సేట్ వాళ్ళు గిట్టంగా, మాకేం ఎక్కువ ఇయ్యరు కదా, మా కష్టార్జితం మాకు ఇస్తున్నారు వాళ్ళు, అంతే. ఇబ్బంది ఉంటది కానీ చెప్పుకోము, బయట ఏడైనా అప్పు చేసుకుంటాం తింటాం అంతే. కానీ మాకైతే వాళ్ళకు మా పరిస్థితి చెప్తే ఇయ్యరు కదా, మా కష్టం మాకే ఇస్తారు. ఈ రోజు ఇస్తారు, రేపు పట్టుకుంటారు వాళ్ళు, రేపటి పనికి ఇవ్వకుండా పెట్టేసుకుంటారు. అట్లా ఏమంటే మాకు సరిపోయినట్లా చేసుకుంటాం అంతే. కష్టపడతాము ఎక్కువ, ఈ రోజు 1 గంట ఎక్కువ చేస్తే వస్తుందని లాభం వస్తుంది, ఎక్కువ వస్తుందని అట్లా కష్టపడతాము. ఎట్లా మరి వాళ్ళు లెక్క పెట్టుకుంటారా? ఇట్లా వచ్చి లెక్క పెట్టుకుంటారు, వచ్చి సాయంత్రం లెక్క పెట్టుకుంటారు, పోతారు. వారం వారం ఇస్తారు. అట్లయితే మీకు కూడా జర చేతిలో 5,000 6,000 ఉన్నట్టు ఉంటది. దీన్ని లెక్క పెట్టుకుంటారు కదా, ఈ రోజు మాది 1,200 అయింది, ఈ రోజు 600 అయింది. ఏదో అయిన కాడికి 3 గంటలకు లేచి వస్తాం మేము గిట్టంగా, పొద్దున ట్రైన్కే వస్తాం మేము. ఏమంటే మాకన్నా ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళ చదువుకి వాళ్ళకే అవుతున్నది, ఏమో అయిన కాడికి చేసుకుంటున్నాం అంతే. మళ్ళీ సాయంత్రం ఎప్పుడు పోతారు? మేము 3 గంటలకు పోతాం. ఇట్లా రానికే 5 6 అవుతుంది. ఆడ ట్రైన్ ఉంటుంది మాకు 5 గంటలకి. ఇక అయినా బండలు కట్ చేసే దాని మీద కదా ఉన్నది పని, కష్టం చేసిన దాన్ని బట్టి ఉంటది. సో ఒకరొకరు జీవితం ఒక్కొక్కరు లాగా ఉంటది. ఏసీలో కూర్చొని కూడా నాకు 40,000 వస్తున్నాయి 50,000 వస్తున్నాయి నేర్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళ లైఫ్ ఎంత హార్డ్గా ఉంటది. అయినా కూడా బయటికి లేదు నెలకి 30,000 40,000 వస్తున్నాయి, మా పిల్లలను చదివించుకుంటున్నాం, 4 పిల్లలు ఉన్నారంట వీళ్ళకి, వాళ్ళని కూడా చదివించుకుంటున్నాం, మేము నీట్గా ఉంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో మీ లైఫ్ వాళ్ళ లైఫ్ ఒకసారి కంపేర్ చేసుకొని ఒకసారి చూసుకోండి, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఉన్నా కూడా లేదు అన్నట్టు బాధపడకుండా హ్యాపీగా ఉండండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.